నిఫ్టీ 24,000 దగ్గర ఉంది అని మనం డైలీ చూస్తాం. కానీ అసలు ఈ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది జస్ట్ స్టాక్ ప్రైసెస్ టోటలా? కాదు. ఈ రోజు మనం ఇండెక్స్ క్యాలిక్యులేషన్ వెనుక ఉన్న లాజిక్ ని డీకోడ్ చేద్దాం. ఇండెక్స్ ని ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ లో ఇమాజిన్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ కంపెనీస్ కి డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాస్కెట్ లో 2 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. కంపెనీ ఏ చాలా పెద్దది, సో దీనికి 70% వెయిటేజ్ ఇచ్చాం. కంపెనీ బికి 30% వెయిటేజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు కంపెనీ ఏ ప్రైస్ పెరిగితే ఇండెక్స్ చాలా ఫాస్ట్ గా అప్ మూవ్ అవుతుంది. అదే కంపెనీ బి పెరిగితే ఇండెక్స్ లో పెద్ద చేంజ్ ఉండదు. దీనిని వెయిటేజ్ అంటాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం మన ఇండెక్స్ బేస్ ఇయర్ లో 100 పాయింట్స్ ఉంది అండ్ అప్పుడు టోటల్ మార్కెట్ వాల్యూ 1000 రూపీస్. ఈ రోజు ఆ కంపెనీస్ వాల్యూ పెరిగి 2500 రూపీస్ అయింది అనుకుందాం. ఇప్పుడు క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అంటే ఇండెక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ అంటే 2500 డివైడెడ్ బై బేస్ వాల్యూ అంటే 1000 రూపీస్ ఇంటూ బేస్ ఇండెక్స్ అంటే 100. అంటే ఈ రోజు మన ఇండెక్స్ వాల్యూ 250 అన్నమాట. ఇండియాలో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్యాల్కులేట్ చేయడానికి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ యూజ్ చేస్తారు. అంటే ప్రమోటర్స్ దగ్గర ఉన్న షేర్స్ కాకుండా మన లాంటి పబ్లిక్ ట్రేడ్ చేసే షేర్స్ ని మాత్రమే కౌంట్ చేస్తారు. సో ఇండెక్స్ అనేది కంపెనీస్ పెర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.